మనం గర్వంగా పాడుకునే మన జాతీయ గీతం కాబట్టి అందరూ కూడా దీని ఒక ఛాలెంజ్గా భావించి సైనికులకు, ఎందుకంటే ఎక్కడ చిన్న గ్యాప్ జరిగినా, ఎందుకంటే వందల మంది మన ఇంట ఫాలో అవుతుంటారు, మన ఇక్కడ గ్యాప్ ఇస్తే అది మొత్తం దాని యొక్క ఇది ట్యూన్ పాడైపోతుంది. దయచేసి అందరూ కూడా దీంతో పాటు 16th రోజు 9 o'clock మళ్ళీ ఇక్కడ మనం అందరం ఒక టీమ్స్ మొత్తం ఏదైతే ఫామ్ చేయబడే అందరూ కూడా అక్కడ 9 o'clock సేమ్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఇక్కడ చిన్న గ్యాప్ ఉన్నా, మన ఎవరికైనా ఆబ్సెంట్ ఉన్నా, ఇక్కడ ఫీవర్ ఉంటే ఎమర్జెన్సీ పని రాకపోతే మళ్ళీ ఎందుకంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్రిపేర్ ఉంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ మనకైనా గ్యాప్ మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. సో మళ్ళీ 16th రోజు 9 o'clock ఇప్పుడు వచ్చిన అందరూ దయచేసి అందరూ కూడా ఎగ్జాక్ట్గా 9 o'clock వస్తే మనం ఇక్కడ దాన్ని మరొకసారి ప్రిప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రిప్లాన్ కాకపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ కాబట్టి దయచేసి అందరూ కూడా 16th రోజు మళ్ళీ మీకు కాల్ ఉండదు. 16th రోజు ఖచ్చితంగా 9 o'clock ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మన యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మన దేశభక్తికి సంబంధించినవి అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. 10:30కి అందరం కూడా ఎవరి పాయింట్లో వాళ్ళు 10:30కి ఉంటారు. 11 o'clockకి ఎగ్జాక్ట్లీ 11 o'clockకి మనం ట్రాఫిక్ ఆపేస్తాం. అటు 11:10 వరకు కాలేజెస్ నుంచి పిల్లలు, స్కూల్స్ నుంచి పిల్లలు బయటకు వస్తారు, షాప్ వాళ్ళు. 11:20 వరకు పబ్లిక్ అంతా రోడ్డు మీద వచ్చేస్తారు. ఒక 5 minutes అటు ఇటు 11:25కి వార్నింగ్ అలారం వస్తుంది. ఎగ్జాక్ట్లీ 11:30కి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 1 అంటే టోటల్గా మీరు అన్నది మనం ఈ సర్వీస్ గురించి మనం స్పెండ్ చేయాల్సిన టైం అంత కలిపి ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాలు మాత్రం ఉంటుంది. మనం ఎక్కడైతే ఉంటామో ఆ వెహికల్ మీరు ఖచ్చితంగా 4 వైపున నేషనల్ బ్యాంక్స్ తీసుకోండి. అవి మేము సప్లై చేస్తాము, మన సార్ చూస్తాం దాని గురించి. ఆ సాంగ్స్ కూడా అది ఏదో ఒక విధంగా మీ అందరికి కూడా అవి చేరేటట్టు చూస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మై పర్సనల్ సైడ్ ఈస్ ఈ టైం ఉండాలి. సో ఈరోజు మనకు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా మనం ఆగస్టు 8 నుండి ఆగస్టు 22 వరకు ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అందులో భాగంగా మనం ఇప్పటికు మేజర్గా 2 ఈవెంట్లు కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి 2K రన్, ఒకటి మళ్ళీ ఫ్రీడమ్ ర్యాలీ. సో ఇవన్నీ మనందరి అంటే ముఖ్యంగా మీ అందరి సహకారంతో విజయవంతమైనవి. ఈ రెండింటికంటే అతి ముఖ్యమైనది చాలా ప్రిషియస్ ప్రోగ్రామ్ మనకు 16th రోజున మంగళవారం రోజున సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రాం ఉంది. సో దీనికై ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏమంటే ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే ఇంత ముందు 20 స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 years ఒకసారి 50 years జరిగినాయి, కానీ మనకంతా దాని గురించి అవగాహన లేదు. కానీ ఈసారి అందులో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం రావడం తప్పకుండా మనం అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చేటి 100 అప్పటికి ఎవరెక్కడ ఉంటారో మనకి తెలియదు. సో ఇది ఒక ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్. దాంతోపాటు దాంట్లో మనం అధికారికంగా పాల్గొనే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే 16th రోజు మనకు సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రాం అవుతుందో అందులో మన మందరం కొరుట్ల పట్టణ పక్షాన ఒక ఆర్గనైజ్ పద్ధతిలో ఒక ప్రోగ్రాం చేయదలుచుకున్నాం. అందులో మీరందరూ కూడా మాతో పాటు మీరందరూ కూడా అంటే 20 లొకేషన్స్ డిసైడ్ చేయడం జరిగింది.
ప్రతి లొకేషన్ ఒక ప్రిషియస్ లొకేషన్. ఎందుకంటే ఎక్కడ ఒక్క చిన్న తప్పు జరిగినా, చిన్న గ్యాప్ అంటే టైం గ్యాప్ జరిగినా మొత్తం ప్రోగ్రామ్ కూడా మొత్తం బ్యాడ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ పాయింట్ ఎక్కడ లొకేషన్స్లో మీకు ఎక్కడ డిప్లాయ్ చేశారో అక్కడ చాలా అలర్ట్గా ఉండి మీరుందరూ అక్కడ టీం మొత్తం కోఆర్డినేట్ చేసుకోవాలి. మీ టీంతో పాటు మొత్తం టౌన్లో ఉన్న 20 టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఎట్ ఎ టైం ఒకటే సమయంలో ఒకేసారి ఏదో 58 సెకండ్స్ మన జాతీయ గీతాలపన ఉందో అందులో అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలని కోరుతున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకు పీఈటీస్ ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, పోలీస్ శాఖ తరఫున పోలీస్ సిబ్బంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే మైక్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ పాత్రకు చాలా కీలకమైన. ఎందుకంటే ఏ చిన్న గ్యాప్ వచ్చినా ఇక్కడ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ రోజు మనకు 11:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికంటే ముందుగానే మనం రిహార్సల్గా ఒక మీటింగ్, ఇక్కడ మళ్ళీ ఒక మీటింగ్ ఆ రోజు 7th రోజు 16th రోజు ఇక్కడనే జరుపుకొని టీమ్ వైజ్గా లొకేషన్కి వెళ్ళి తప్పకుండా ఏదైతే కార్యక్రమం మనకి ఇచ్చిందో 16th రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ ప్రోగ్రాం చాలా ప్రిషియస్ కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక క్రమశిక్షణ గల పౌరులుగా దాంట్లో పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం స్వతంత్రం వచ్చినప్పుడు మనం చూడలేదు. నెక్స్ట్ వచ్చేది 100 సంవత్సరాలు మనం ఎవరు చూస్తామో ఎవరు ఉంటామో ఎవరు తెలియదు. ఒక మంచి అవకాశం మనకి ఇది. ఒక భారతదేశ పౌరునిగా, ముఖ్యంగా ఒక ఎంప్లాయీగా మనం ఏదో ఒక మన హోదాలో నిలబడి ఈ వర్క్ చేయడం అనేది మనకు మంచి అవకాశంగా మనం భావించి, ఎవరైతే ఆఫీసర్ నిర్ణయించిన ప్రకారం మొత్తం మన టౌన్లో ఉన్న అన్ని వార్డులను కలుపుకొని మెయిన్ ఏరియాలు ఒక 20 లొకేషన్స్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన పోలీస్ నుంచి ఒక ఆఫీసర్ ఉంటాడు, మున్సిపల్, మన స్కూల్లో ఎంఈఓ సార్ ఇచ్చారు, ఒక పీఈటీ ఆర్ పీడీ సార్ ఉంటాడు, ఒక మైక్ సంబంధించిన ఒక ఆపరేటర్. అంటే 20కి ఒక టీములో 4 చొప్పున 20 టీములు ఉంటాయి మనకు. అది ఎట్లా చేయాలి, అంటే ఆ రోజు మనం ఎట్లా మూవ్ కావాలనేది మనకు సార్ మనకు పూర్తిగా వివరిస్తాడు. ఒకటే మనం చేయాల్సింది, మనకు వచ్చిన అవకాశం ఇది. ఏదో సార్ పిలిచిండు, కమిషనర్ పిలిచిండు, సిఎస్ సార్ పిలిచిండు, ఎంఈఓ సార్ పిలిచిండు, ఈ అవసరం నాకు, ఈ పండుగ కూడా నాకు, ఇలా అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ ఆల్రెడీ మాకు టీం రెడీ అయింది. ఆ టీం ఆఫీసర్ మీకు చెప్తారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ రోజే చెప్పండి ముందుగానే. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, తీరే టైంకి వచ్చిన తర్వాత కంటిన్యూగా ఫోన్లలో మాట్లాడడం. ఎందుకంటే కాల్స్ వస్తాయి. మన సార్ ఒక టైము ఎట్లా మనం చేస్తారు, ఆ టైం కరెక్ట్ మనం ఫోన్ ఆపరేట్ చేయడం, ఫోన్ ఎక్కువ మాట్లాడడం, ఆ టైస్తే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఏదైతే మినిమం ఒక 1 అవర్ 11 గంటల నుంచి 11:30 వరకు మినిమం ఒక ½ అవర్ మనం ఏ వర్క్ లేకుండా దాన్ని ఎట్లా మనం ఆపరేట్ చేయాలనేది మనకు వివరిస్తారు. దాని ప్రకారం చేసి ఏదైతే మనం ఇంతకుముందు కార్యక్రమం 2 విజయవంతంగా చేసినామో ఈ జరగబోయే కార్యక్రమంలో మనం విజయవంతంగా ముగిస్తుందని ఆఫీసర్లు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విలేజ్గా తీసుకొని అందరం కలిసి సక్సెస్ చేద్దాం. ఎడ్యుకేషన్, పోలీసు వాళ్ళు, అందరం కూడా మనకు కేటాయించిన ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కి అనుకున్న టైంకి చేరుకుందాం. ప్లస్ సార్ చెప్పినట్టుగా ఈ సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా మనము మిగతా వాళ్ళకే వెయిట్ చేస్తున్నాం కాబట్టి మన సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేంత వరకు చేసుకుందాం సార్. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వజ్రోత్సవ భాగంగా సార్ మనకు గాంధీ సినిమా గురించి మనకు చూపించింది సార్. 9 నుంచి 20 వరకు మీ కోఆపరేషన్తో, ముఖ్యంగా మున్సిపల్ వాళ్ళ కోఆపరేషన్తో, ట్రస్మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి టాకీస్ వాళ్ళ కోఆపరేషన్తో చాలా సక్సెస్ఫుల్గా సుమారు 14,000 పిల్లలు మనకు గాంధీ సినిమా చూడబోతున్నారు సార్. చూస్తున్నారు. మనం 9, 10, 11 సార్, మళ్ళీ 16 నుంచి కూడా 21 వరకు మీ అందరి కోఆపరేషన్ ఆ ప్రోగ్రామ్ ఎలా అయితే మనం సక్సెస్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ మన ప్రోగ్రామే. సార్ చెప్పినట్టు మనకు ఈ 75వ స్వాతంత్ర ఉత్సవాలు పాల్గొనే అవకాశం వచ్చింది. మరి 100 కూడా ఉంటాం కాబట్టి అవకాశాన్ని మనం చాలా గర్వంగా నేను పాల్గొంటున్నాను ఒక
సక్సెస్ఫుల్గా మన కొడుకు ఉన్నటువంటి మంచి పేరు కాపాడుకుంటూ మన అందరం కూడా సమిష్టిగా సక్సెస్ఫుల్ చేద్దాంతా ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. లీడర్షిప్లో అద్భుతంగా 2 ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అందరూ చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉత్సవాల్లో మనం ఫిజికల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండి దీంట్లో పాల్గొనడం అనేది మనకి అదృష్టం. ఈ ఆఖరి ఘట్టం ఏదైతే ఉందో అటు ఇటుగా ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే రాబోయే 16వ తారీఖున జరిగేటటువంటి ఈ గీతాలాపన అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, బాగా ప్రెస్టీజియస్ ఈవెంట్ కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని కొంత సీరియస్గా డెఫినెట్గా తీసుకుంటారు. గతంలో జరిగిన 2 ప్రోగ్రామ్స్ని బట్టి ఈజీగా చెప్పవచ్చు, డెఫినెట్గా మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో ఏ ప్రోగ్రామ్ అయినా 100% సక్సెస్ అవుతుంది. మీ అందరి కూడా సపోర్ట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఒక చిన్న బ్రీఫ్ ఇస్తా మీకు. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం 16వ తారీఖున ఉదయం 11:30 కోరుట్ల పట్టణం మన మున్సిపాలిటీ ఏరియా మొత్తం కూడా గ్రామాల్లో విలేజెస్లో రాజేందర్ గ్రామాల్లో విలేజెస్లో వాళ్ళు సపరేట్గా ప్రతి దగ్గర కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో చేస్తూ ఉన్నారు. మన వరకు మన మున్సిపల్ లిమిట్స్ టోటల్గా మున్సిపల్ లిమిట్స్లో దీన్ని అద్భుతంగా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీనికి ముఖ్యంగా ఒక 20 ప్లేసెస్ ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ కావాల్సి ఉందో, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ ఈ జనగణమనకు మనకు పాడాల్సి ఉందో వాటిని ఒక 20 ప్లేసెస్ మున్సిపల్ కమిషనర్ గారు మేము కలిసి ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు బ్రీఫ్గా చెప్పాలంటే దీంట్లో ఒక 7 ప్లేసెస్ హైవే మీద ఉన్నాయి. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని డైమండ్ హోటల్ వరకు ఒక 7 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి సాయిబాబా టెంపుల్ దగ్గర, 2 ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర సార్. ఈ 2 ప్లేసెస్లో ట్రాఫిక్ హైవే మీద వచ్చే ట్రాఫిక్ పూర్తిగా ఆపివేయబడింది. ఆ 2 ప్లేసెస్కి మధ్య ఈ 7 ప్లేసెస్ మనం మైక్ పాయింట్స్ ఇచ్చి ఈ 7 ప్లేసెస్లో దగ్గరలో ఉన్నటువంటి సంస్థలు, విద్యా సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, హాస్పిటల్స్తో పనిచేసే సిబ్బంది ఈ ప్లేసెస్కి వచ్చి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం ప్రైమరీగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇది హైవే గురించి. ఇంకా హైవే వదిలిపెడితే మన నేషనల్ హైవేకి జగిత్యాల వైపు వెళ్ళేటప్పుడు కుడివైపు అంటే నంది నుంచి వేములవాడ రోడ్డు, ఎడం వైపు ఆదర్శ్ నగరు, అష్టలక్ష్మి టెంపుల్ వైపు అటు ఇటు కలిపి ఒక 8 పాయింట్స్ అటు మనం డిజైన్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్గా చిన్న ఎగ్జాంపుల్, వేములవాడ రోడ్లో ఉన్నటువంటి ఆ జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్ పడకపోతుంది, ఆ తర్వాత బీసీ హాస్టల్, ఆ విధంగా ఒక పాయింట్స్ మనం కొన్ని డిసైడ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్నింటిలో కూడా మైక్స్ అరేంజ్ చేయాలి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సాంగ్ అనేది క్లియర్గా వినపడాలా, అందరూ దాన్ని డిసైడ్ చేయాలా. క్రమశిక్షణతోటి నిలబడి షాప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, స్టాఫ్, బట్టల షాప్లో పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టైంకి అక్కడికి రావాలనేది మన ఆలోచన. సో 11:30కి కాబట్టి ముఖ్యంగా మేము ఎంఈఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ he was kind enough to provide some good government teachers or PETs to us. PETs ఎవరైతే ఈ 20 మెంబర్స్ PETs ఉన్నారో మీ అందరికీ కూడా ముఖ్యమైనటువంటి గమనిక, టైమింగ్ చూసుకోవటం. మీకు జనరల్గా స్కూల్లో మీ టైమింగ్ మీరు సెకండ్స్తో సహా టైం మెయింటైన్ చేస్తారు కాబట్టి స్కూల్స్లో మీకు ఆ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పి మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామనేటువంటి ఒక బేసిక్ ఆలోచనకు మేము వచ్చినాం. మీ అందరికీ కూడా సెల్ ఫోన్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరి సెల్ ఫోన్స్లో మొట్టమొదటిగా మేము టైం సెట్ చేయడం జరుగుతుంది. అందరి సెల్ ఫోన్స్ కూడా ఒకటే టైం రీడ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ 11:25 ఇట్ మస్ట్ బి 11:25 ఇన్ ఆల్ ది 20 వాచెస్, 20 సెల్ ఫోన్స్, రైట్. ఆ తర్వాత 11వ తారీఖు పొద్దున 11:25 మీతో ఉండేటటువంటి డీజే ఆపరేటర్స్, సౌండ్ బాక్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో 11:25 ఒక సైరన్ ఇవ్వడం జరుగుతుంది. అది వార్నింగ్ సైరన్. అప్పటి నుంచి మన కార్యక్రమం మొదలై కరెక్ట్గా 11:29 45 సెకండ్స్కి మీ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాంట్లో స్టార్ట్ అనేటటువంటి ఒక మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం మీరు టైం చూసుకొని, ఒకవేళ మెసేజ్ మిస్ అయినా టైం చూసుకొని 11:30కి ఎగ్జాక్ట్లీ 11:30కి ఆల్ 20 పాయింట్స్ షుడ్ స్టార్ట్ ది మైక్. ఒక 52 seconds is a matter of 52 seconds, but it requires exercise for more than half an hour. 11:10 mostly 11:15
11:15 నుంచి 11:20 మధ్య అన్ని స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఎంటైర్ నేషనల్ హైవే బ్లాక్ అవుతుంది. అన్ని స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, షాప్స్ లో ఉన్నటువంటి పిల్లలు, తర్వాత హాస్పిటల్ స్టాఫ్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్టాఫ్ అందరూ వచ్చేసారు. మిగతా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇళ్లలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి డాబాల మీద కానివ్వండి, లేదు ఇంటికి వచ్చి రోడ్డు మీద కానివ్వండి, వాళ్ళు దీంట్లో పాల్గొంటారు. సో 11:25 నుంచి మనకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీనికి గాను ఎక్కడైతే మనం పాయింట్ ఫిక్స్ చేసినామో ఆ పాయింట్కి ఎవరెవరు కావాలో కూడా మనం టెంటేటివ్గా ఒక ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. ఏ డిగ్రీ కాలేజు, ఏ జూనియర్ కాలేజు ఏ పాయింట్లో పార్టిసిపేట్ చేయాలనేది అట్లా టౌన్ అంతా కవర్ అయ్యేటట్టు కమిషనర్ గారి డైరెక్షన్స్ తోటి మనం ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఒక సౌండ్ బాక్స్ ఆపరేటర్, ఆయనతో పాటుగా ఒక పీటీ టీచర్ గారు ఎవరైతే టైం మెయింటైన్ చేసి, సో ఈజ్ ఎ కీ మ్యాన్. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్గా, ఎవరైతే పీటీ టీచర్ దీంట్లో ఉన్నారో దే ఆర్ వెరీ వెరీ కీ. ఎగ్జాక్ట్లీ టైంకి ఆన్ చేసుకోవటం, టైంకి ఆఫ్ చేసుకోవటం వాళ్ళు చూస్తారు. వారితో పాటుగా మున్సిపల్ సిబ్బంది సపోర్ట్గా ఉంటారు. ఆ ప్లేస్లో ట్రాఫిక్ ఆపడానికి, యూనిఫామ్ డ్యూటీ చేయడానికి మా పోలీస్ ఆఫీసర్ని మ్యాక్సిమం 20 ప్లేసెస్లో మా పోలీస్ ఆఫీసర్ని ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, రోడ్డుకి మా దగ్గర 2 ఎస్ఐస్ ఉన్నారు. 2 ఎస్ఐస్ రోడ్డుకి రైట్ పళ్ళు, లెఫ్ట్ పళ్ళు, హైవే టోటల్గా వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. ఇంకొక 2 రోడ్డుకి ఏదైతే హైవే వదిలిపెట్టి వేరే దగ్గర ఉందో ఇంకా సూపర్వైజ్ చేయడానికి, సూపర్వైజర్ ఇంకా బెటర్ ఉండటానికి ఇంకొక 2 ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం అందరం కూడా దీన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా అర్థం చేసుకొని, పెద్దగా అర్థం చేసుకోవాల్సింది కూడా ఏం లేదు దీంట్లో. ఒక్కసారి మనం అందరం టైం సెట్ చేసుకొని, కైండ్లీ మై పర్సనల్ రిక్వెస్ట్, రైట్ ఫ్రమ్ 11:25 అందరూ కూడా కైండ్లీ డోంట్ అటెండ్ ఎనీ అదర్ కాల్స్. ఏ కాల్ వచ్చినా కట్ చేసేయండి. 11:25 నుంచి ఆన్లైన్లో ఉండండి, నెట్ చూసుకోండి. ఎట్ ఎనీ టైం మీ టైం ప్రాపర్గా చూసుకోండి. డోంట్ ఏ దేంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ కావాలి. అక్కడ ఉన్న బందోబస్తు, మైక్ ఆపరేటర్ మైక్ చూసుకుంటారు, ఒక మున్సిపల్ ఆఫీసర్ ఆయన చూసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ బందోబస్తు, ట్రాఫిక్ ఆపడం చూసుకుంటారు. యువర్ టోటల్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఓన్లీ ఆన్ టైం. దాని ప్రకారం మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది. మనం వార్నింగ్ అలారం పెట్టుకుంటాము. 11:30కి మన మెసేజ్ వస్తుంది. దాంతో పాటుగా 11:30కి కూడా ఒక అలారం పెట్టుకోవడం బెటర్. ఒకవేళ మెసేజ్ ఏమన్నా మిస్ అయినా, మెసేజ్ ఏమన్నా బ్లాక్ అయినా, ఒకవేళ నెట్ ఏమన్నా ప్రాబ్లం అయినా 11:30కి అలారం ఉంటే అందరికీ కూడా ఒకసారి టైం సెట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. సో 1 ఈజ్ 11:25 నుంచి ఫోన్లో ఆన్లైన్లో పెట్టుకోండి. 11:25కి ఒక అలారము, 11:30కి ఒక అలారము, ఎలాగో మెసేజ్. సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రోగ్రామ్. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటారో ఆయన టోటల్గా అక్కడ ట్రాఫిక్ ఆపటము, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని టోటల్గా అక్కడ హోల్డ్ చేసి పెట్టడము, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్స్ సార్ చెప్తారు, వాళ్ళు ఈ టీచర్స్కి సపోర్ట్గా ఉండి అదొకసారి వాళ్ళకది ఆ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. డీజే ఆపరేటరు ఈ పీటీ టీచర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇమ్మీడియట్గా ఒక సైరన్, దాని తర్వాత ఈ నేషనల్ అంతము ఆన్ చేయడం జరగాలి. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా స్టిల్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం టు గో. ఏ టైంలోనైనా యూ కెన్ కమ్ టు మై ఆఫీస్. నాకు కానీ ఎస్ఐ గారికి కానీ కమిషనర్ గారికి కానీ అవసరం అనుకుంటే ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా ఈ 24 hours 48 hours వాట్ ఎవర్ ద టైం వీ హ్యావ్, దీన్ని టోటల్గా మనం ఎక్సైజ్ చేద్దామని. సో మీ అందరికీ కూడా ఇది ఖచ్చితంగా క్లియర్గా అర్థమైందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి ఏదైతే 16th రోజు ఈ ప్రోగ్రామ్ ఉందో చాలా ప్రిషియస్ ప్రోగ్రామ్స్లో తప్పకుండా మీ యొక్క కోఆర్డినేషన్తో, గౌరవ ఎంఈ గారి కోఆర్డినేషన్తో, మీ అందరి సహకారంతో 100% విజయవంతం చేయాలి. విజయవంతం చేయడానికి టైం, డిసిప్లిన్, టైం రెండే ముఖ్యం. టైంకు డిసిప్లిన్గా టైంకు మనం ఇక్కడ రీచ్ కావడం, మళ్ళా ఉన్న 4 టీమ్స్ మధ్యలో అక్కడ కోఆర్డినేషన్ చేసుకోవడం, మళ్ళా మన దగ్గర ఉన్న సెల్లో యూనిఫామ్ టైం ఒకటి టైం అంటే కొందరు 10 minutes బిఫోర్, 10 minutes ఆఫ్టర్ అట్లా ఉంటే కొందరు సెట్ చేసుకుంటారు. సో దయచేసి ఆ టైమ్స్ అన్ని అందరు యూనిఫామ్గా ఒకటి టైంకు అలారం సెట్ చేసుకుంటే ఒకవేళ మెసేజ్లు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ జరిగినా, ఎక్కడ కూడా ఎటువంటి అంతరాయం ఏర్పడినా తప్పకుండా అలారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోగుతాయి. కాబట్టి ఆ అలారాన్ని తప్పకుండా మీరంతా దాన్ని సెట్ చేసుకొని గౌరవ సిఐ గారి ఆదేశాల మేరకు, వారి డైరెక్షన్ మేరకు మనం అందరం కలిసి ఈ జాతీయ గీతాబల ప్రోగ్రామ్ని మన కురుట్లపట్నంలో 100% సక్సెస్ చేస్తానని ఆశిస్తున్నాను.
ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఎలక్ట్రానిక్ మీడియా కొరట వారు పూర్తిగా సహకరించినారు. రాబోయే 16th రోజున జరిగే కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఇక్కడున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కొరట్ల పట్టణానికి చెందిన వారందరూ కూడా మరొకసారి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడంలో తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా దాంతో పాటు పట్టణ ప్రజలందరూ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తనకు కలిగిన ఈ అదృష్టాన్ని తనకు వచ్చిన ఈ అదృష్టాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్క పట్టణ పౌరుడు పాల్గొనాలని కోరుతున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గౌరవ సిఐ గారి డైరెక్షన్ లో 16th రోజు జరిగే ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. టోటల్ ఈ ప్రోగ్రామ్ ని మన సిఐ సారు కమిషనర్ సార్ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో వాళ్ళ సూపర్వైజర్లో నడుస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకొక ఆరు ఈ 20 టీంని మనకు 6 పార్ట్గా విభజించినాం. మనకు ఈజీగా ఉండాలని ఆ 6 పార్ట్స్లో ఒక 3 నేను చూస్తాను. నాతో పాటు శ్రీధర్ ప్రిన్సిపాల్ నుంచి శ్రీధర్ గారు, తర్వాత శ్యామేశ్వరితో పాటు రమ్య మేడం టీపీఎస్ రమ్య మేడం మేడం మీరు గాంధీ స్టాచ్యూ, నంది చౌరస్తా, అష్టలక్ష్మి టెంపుల్, ఎస్ఎంఎస్ స్కూలు 4 మేడం మీతో పాటు సార్ ఉన్నాడు, మీరు 4. తర్వాత రాజేందర్ 3 పాయింట్స్, ఏఎస్ఐ రాజేందర్ రాసుకో, అలమయ్య గుట్ట ఈ టోటల్ ఈ 20 టీమ్స్ లో ఫస్ట్ డైమండ్ ఏరియా ఎండి ఇలియాస్ ఒకసారి మీరు కూర్చోండి సార్, నేను నిలబడతాను. ఇంకా మీతో పాటు ఇంకా 3 ఉంటారు సార్. టి వినోద్ మైక్ ఆపరేటర్ రాహుల్ ఏ శ్రీనివాస్ మున్సిపాలిటీ శ్రీనివాస్ ఎన్ సాగర్, పోలీస్ వచ్చి ఎం సత్యయ్య ఎం గంగాధర్. ఈ డైమండ్ పాయింట్ లో వెళ్ళేవాడు పోలీస్ తరఫున. డీజే ఆపరేటర్ దీక్షిత్ బస్ స్టాండ్ మెయిన్ సార్, ఇది మన బస్ స్టాండ్ ప్రోగ్రామ్. గంగాధర్, సత్యయ్య, దీక్షిత్, ఎం సాగర్, ఏ శ్రీనివాస్, పీటీ వచ్చి విజయ్ కుమార్ వెంకటాపూర్. మీరు సార్ మీతో పాటు పీడీ మేడం, దివ్య మేడం. ఈ 4 మెయిన్ బస్ స్టాండ్ టీమ్. ఒకవేళ దివ్య మేడం వస్తా సార్, లేదంటే ఆల్రెడీ మళ్ళీ. కార్గిల్ చౌక్ రాజేష్ నాయక్ మన పోలీసు నుంచి. తర్వాత ఫైఎస్ డీజే ఆపరేటర్ మన మైక్ ఆపరేటర్ ఫైఎస్, పి మహేష్, జగ్గయ్యుద్దీన్ 2 మున్సిపాలిటీ నుంచి. శ్రీనివాస్ హెచ్జిడి ఐలాపూర్, ఎస్ శ్రీనివాస్. తర్వాత నంది చౌరస్తా సఫ్దర్ అలీ పోలీస్ స్టేషన్, సఫ్దర్ అలీ, పి మహేష్, లింగమూర్తి, ఎన్ మైపాల్ టీచర్, మౌనిక్ మైక్ ఆపరేటర్ మౌనిక్. తర్వాత గాంధీ స్టాచ్యూ కె శ్రీనివాస్ తర్వాత జగదీష్ మున్సిపల్ జగదీష్, వినీత్ డీజే మన మైక్ ఆపరేటర్ వినీత్. తర్వాత మీరు శశిధర్ ఉన్నారా? శశిధర్ మళ్ళీ మీకు ఈ లిస్ట్ మొత్తం వస్తుంది, మళ్ళీ పంపిస్తాం. అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర సాగర్ పోలీస్ నుంచి. రమేష్ డీజే ఆపరేటర్ రమేష్. సాయి కుమార్ అగ్రికల్చర్, బి శ్రీకాంత్ మున్సిపాలిటీ నుంచి. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సార్ భూమేశ్వర్ ఉన్నారు సార్. భూమేశ్వర్ ఆంజనేయ స్వామి టెంపుల్ సార్ కె శ్రీధర్, బి సోమిడి శివ, చంద్రశేఖరరావు, చక్రధర్
అల్లమేగుంట సార్ ఏఎస్ఐ రాజేందర్ ఇక్కడ మీ మీ క్లస్టర్లో మీరు అక్కడ ఆ టైంకి ఉండాల్సిన మాత్రం అల్లమేగుంట పైన ఉండాలి. వినోద్ మైక్ ఆపరేటర్ వినోద్. జే రమేష్ ప్రిన్సిపల్ జే రమేష్. సిహెచ్ లక్ష్మీనారాయణ స్కూల్ అసిస్టెంట్. రామ్నగర్ ఏరియా సిహెచ్ లక్ష్మయ్య అబ్దుల్ వాజిద్. ఫస్ట్ చెప్పింది రామ్నగర్. బిలాల్పూర్ నెక్స్ట్ బిలాల్పూర్ అబ్దుల్ వాజిద్ సిహెచ్ లక్ష్మయ్య. బుజ్జి ఏరియా ఎండి హలీం. చిన్ను మైక్ ఆపరేటర్ చిన్ను మోహన్ రావుపేట వచ్చిందా. ఎండి యూసఫ్ అలీ ఉర్దూ మీడియం. వెంకటేశ్వర టెంపుల్ డబ్ల్యూహెచ్జి హైమావతి. ప్రిన్సిపల్ బి సంజీవ్. రాజగంగారం పిటి రాజగంగారం. హెచ్డి వస్తారా సార్. అంబేద్కర్ నగర్ సార్ హెచ్జి నర్సయ్య వి సురేష్. మైక్ ఆపరేటర్ అజయ్ సురేందర్. అంబేద్కర్ నగర్ హెచ్డి ఎంబీబీఎస్ కె సురేందర్ ఉన్నాడు సార్. మహాదేవ స్వామి టెంపుల్ హెచ్జిఎండి నయీం. మధు గుమ్లాపూర్ మైక్ ఆపరేటర్ ఎన్ పవన్. టి సత్యనారాయణరావు సిఆర్పి. కట్కం సంఘ ఫంక్షన్ హెచ్సి రాజయ్య పి రాజు మున్సిపాలిటీ పి రాజు. డీజే ఆపరేటర్ సురేష్. ఏ రాజేంద్ర జెడ్ పేజెస్ బాయ్స్. ఏ రాజేంద్ర స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడా. ఇప్పుడు రాకుండా పర్లేదు ఉన్నాడా. కేరళ హై స్కూల్ నియర్ ఐలపూర్ రోడ్ కేరళ హై స్కూల్. శ్రీకాంత్ మైక్ ఆపరేటర్ శ్రీకాంత్. ఎన్ విజయ్ కుమార్. ఎం నరేందర్ హెచ్పి ఐలపూర్. కల్లూరు రోడ్ నియర్ మన సబ్ స్టేషన్ దగ్గర అండి. పద్మ పోలీసు నుంచి. సోయబ్ జోన్పల్లి శేఖర్ కృష్ణమోహన్ కల్లూరు రోడ్ వాళ్ళ. ఝాన్సీ రోడ్ వచ్చేసి పిసి రాజేశ్వర్. శ్రీనివాస్ బయటమడుగు మైక్ ఆపరేటర్. తర్వాత శ్రీమన్నారాయణ హెచ్జిటి. భీమిన్ దుబ్బా పి అశోక్ మున్సిపల్ పి అశోక్. మన దేశభక్తికి సంబంధించినవి అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. 10:30కి అందరం కూడా ఎవరి పాయింట్లో వాళ్ళు 10:30కి ఉంటారు. 11 o'clockకి ఎగ్జాక్ట్లీ 11 o'clockకి మనం ట్రాఫిక్ ఆపేస్తాం. అటు 11:10 వరకు కాలేజెస్ నుంచి పిల్లలు స్కూల్స్ నుంచి పిల్లలు బయటకు వస్తారు. షాప్ వాళ్ళు 11:20 వరకు పబ్లిక్ అంతా రోడ్డు మీద వచ్చేస్తారు. ఒక 5 minutes అటు ఇటు 11:25కి వార్నింగ్ అలారం వస్తుంది. ఎగ్జాక్ట్లీ 11:30కి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 1 నిమిషం అంటే టోటల్గా మీరు ఆ రోజు మనం ఈ సర్వీస్ గురించి మనం స్పీడ్ చేయాల్సిన టైం అంత కలిపి ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాలు మాత్రం ఉంటుంది. మనం ఎక్కడైతే ఉంటామో ఆ వెహికల్ మీరు ఖచ్చితంగా 4 వైపున నేషనల్ బ్యాంక్స్ చూసుకొని అవి మేము సప్లై చేస్తాము. మన సార్ చూస్తారు దాని గురించి. ఆ సాంగ్స్ కూడా అది ఏదో ఒక విధంగా మీ అందరికి కూడా అవి చేరేటట్టు చూస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మై పర్సనల్ సైడ్ ఈస్ ఈ టైం చూస్తారు. అదే టైంకి నేను కమిషనర్ గారు ఎస్ఐ గారు ఎవరెవరైతే దీన్ని పైనుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తామో మా టైం వాళ్ళ టైం ఒకటే ఉంటుంది. కాబట్టి మిగతా ఎవ్వరు కూడా టైం గురించి వరి కాకండి. యూ కెన్ గో అకార్డింగ్ టు యువర్ ఓన్ టైం. ఒక పీటీస్ మాత్రం మీరు ఖచ్చితంగా ఆ టైం ఫాలో కండి ఫర్ 3 days. ఆ తర్వాత కొంతమందికి మీ అలారమ్స్ మీరు సెట్ చేసుకోండి. తర్వాత 16th మార్నింగ్ 11 o'clock 12 o'clock వరకు మా టైం ప్రకారం ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.